హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్టీ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి క్రికెట్ మ్యాచ్ చూడడానికని వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి ఆర్సీబీ అండ్ ముంబై ఉమెన్స్ ఐపీఎల్ జరుగుతున్నారు కదా, దానికోసమని వచ్చాము. ప్రజెంట్ పార్కింగ్ అయితే అక్కడ లేదంట, ఫుల్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇక్కడ మనకు సపరేట్ పార్కింగ్ ఇచ్చున్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసి చాలా లోపలికి ఉన్నది, స్టేడియం కాడ నుంచి కొంచెం లోపలికి రావాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చే మామూలుగా టికెట్ పార్కింగ్ 10 రూపీస్ అంట. సో వీళ్ళు వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశారు ప్రజెంట్ టికెట్కి. ఏ నుంచి కొంచెం నడుచుకుంటా స్టేడియం దగ్గరికి వెళ్ళాలి. స్టేడియం దగ్గర అయితే చాలా హంగామా ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. స్టేడియంకి వస్తూ ఉంటే మధ్యలో ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. నిజంగా వ్యూ అయితే అద్దరిపోయింది. స్టేడియం దగ్గరికి రీచ్ అయ్యాకే అక్కడ షాపుల్లో కానీ ఫుట్పాత్ మీద కానీ ఎక్కడ పట్టినా కానీ ఐపీఎల్ రిలేటెడ్ జెర్సీసే. మనకి ఏది కావాలన్నా చెక్కుతున్నది. అన్నీ కూడా మనకి 100-150 రూపాయల్లోనే చెక్కుతున్నాయి అన్నమాట. సో ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం అవి వేసుకుని వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చి స్టేడియం మ్యాప్. దీంట్లో చాలా ఎంట్రీ గేట్స్ ఉంటాయన్నమాట. సో మీరు బుక్ చేసుకునేటప్పుడే మీ ఎంట్రీ గేట్ ఏదనేది మనకు వచ్చేస్తుంది. సో మేము వచ్చేసి గేట్ నెంబర్ 6 నుంచి వెళ్తున్నాము. చూడండి ఎంత పెద్ద క్యూ ఉన్నదో, అది యూటర్న్ వేసుకొని మరీ క్యూ ఉన్నది. ఈ గేట్ దగ్గర వచ్చేసి మనకి వ్యాలిడ్గా మొత్తం చెక్ చేస్తారు. ఇన్ కేస్ మీ కాడ బ్లూటూత్ ఉన్నా కానీ ఏదైనా ఎక్స్ట్రా ఎయిర్పోర్ట్స్ ఉన్నా కానీ ఏ ఉన్నా కానీ వాళ్ళు అలో చేయరనమాట. మీరు అన్నీ అక్కడ పక్కన పడేయాల్సి వస్తుంది. లేదు అనుకుంటే గేట్ నెంబర్ 7 దగ్గర మనకి ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. వాళ్ళు ఎలా అంటే ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాంటి బ్యాగ్ ఇస్తే ఆ బ్యాగ్లో మనం అన్నీ పెట్టేసుకొని అక్కడ 100 రూపీస్ పే చేస్తే వాళ్ళు అక్కడ ఉంచుకుంటారు. మనం వెళ్ళేటప్పుడు రిటర్న్లో తీసుకోవచ్చు అనమాట. ఇది స్టేడియం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. లోపలికి వెళ్తుంటే మాత్రం ఫీలింగ్ ఒక రేంజ్లో ఉన్నింది. అదేదో సినిమాలో మూవీలో మనం వెళ్తాం చూడు, ఆ రేంజ్లో అనిపించింది అనమాట. జనం అయితే వచ్చినారు. మొత్తం ఈ స్టేడియం మొత్తంలో ఒక 40,000 మంది పడతారు. ఆల్మోస్ట్ అది మొత్తం ఫిల్ అయిపోయింది స్టేడియం మొత్తం. నేను ఉమెన్స్ ఐపీఎల్ కదా అంతమంది రారేమో అనుకున్నాను. నిజంగా అయితే సూపర్, చాలా ఎక్కువ మంది వచ్చినారు. మేము మెయిన్గా మందాన బ్యాటింగ్ చూద్దామని వెళ్ళాము, కానీ మేము వెళ్ళే టైంకే మందాన 9 రన్స్కి అవుట్ అయిపోయింది అనమాట. సో మేమందరం అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే ఆ బ్యాటింగ్ చాలా బాగుంటుంది. సో అది చూద్దామనే వెళ్ళాము మెయిన్గా. ప్రజెంట్ అయితే ఆర్సీబీ బ్యాటింగ్ అయిపోయింది. సో ఆర్సీబీ వాళ్ళు 131 కొట్టారు. ప్రజెంట్ అయితే విన్నింగ్ స్ట్రీక్ జరుగుతున్నది. దీని తర్వాత మళ్ళీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో మనతో పాటు మన టీం మొత్తం ఉన్నారు ఇక్కడ. హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ టీం బ్యాటింగ్ అయిపోయిందో లేదో ఇమీడియట్గా మొత్తం వచ్చి గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఆర్సీబీ టీం అయితే లోపలికి కూడా వెళ్లకుండా ఇమీడియట్గా వాళ్ళు కూడా బౌలింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. మనం బ్రేక్ టైంలో ఏమన్నా తినాలనుకుంటే ఇక్కడ ఫుడ్ అన్ని రకాలు చెక్కుతున్నాయి. బిర్యానీ కానీ దోశ అన్ని రకాలు చెక్కుతున్నాయి అనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. నేను తక్కువ ప్రైస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక రేంజ్లో కొడుతున్నారు. మనకి మ్యాచ్ మధ్యలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా, ఆ టైంలో ఆ పైనుంచి ఆ కెమెరా వచ్చేసి చాలా దగ్గరగా వచ్చి వాళ్ళు షూట్ చేస్తారు అనమాట. సో మళ్ళీ వాళ్ళు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ స్టార్ట్ చేసే టైంలో అది మళ్ళీ వెనక్కి అలా పైకి వెళ్ళిపోతుంది. నేను దాన్ని చూడడం యాక్చువల్గా ఫస్ట్ టైము. సో మనకి టీవీలో చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కదా. ఈ కెమెరాకి అయితే 4 సైడ్ నుంచి 4 పెద్ద పెద్ద తాళ్ళలా కట్టేస్తున్నారు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తే ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనమాట. సో అది చాలా బాగా అనిపించింది నాకు. ఫైనల్గా అయితే ముంబై ఇండియన్స్ 30 బాళ్ళల్లో 3 రన్స్ కొట్టాలి. సో విన్నింగ్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి అందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. కానీ మ్యాచ్ అయితే చాలా బాగుంది. సో ముంబై ఇండియన్స్ చాలా బాగా ఆడారు. ఆ లాస్ట్ 3 రన్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్ ఒక 4 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసినారు. నిజంగా అయితే ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. సో మనకి ఎండ్ బాల్ కానీ ఒక 4 కానీ 6 పోతే ఆ కిక్ చాలా బాగుంటుంది కదా రియల్లీ.
ముంబై ఇండియన్స్ ఓన్ ద మ్యాచ్ బై 7 వికెట్స్. ఫైనల్లీ అయితే ముంబై ఇండియన్స్ ఓన్ అయింది. ఇప్పుడు దాకైతే బాగుంది, కానీ ఇప్పుడు నుంచి చూసేది మొత్తం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మ్యాచ్ అంటే మనం కొంత భాగం అట్లీస్ట్ టీవీలో చూస్తాం కదా. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారేమో అనేది మనకైతే తెలియదు. సో మ్యాచ్ అయిపోయిందో లేదో ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మ్యాట్ మొత్తం చీపుర్లు తీసుకొచ్చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసారు. అంటే గ్రౌండ్ మొత్తం నీళ్ళు పడడం స్టార్ట్ చేశారనమాట. సో ఎక్కడిదక్కడ మొత్తం అప్పటికప్పుడు క్లీన్ చేసేసినారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా, ఇంటర్వ్యూస్ కోసం అప్పటికప్పుడు బోట్లు పట్టుకొని లోపలికి వచ్చేసారు గ్రౌండ్లోకి. అవి అడ్డంగా పెట్టేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేసారనమాట. నేను ఇంతకుముందు మ్యాచ్ టీవీలో చూసేటప్పుడు ఆ గ్రౌండ్ మధ్యలో మనకి యాడ్స్ వస్తాయి కదా, ఇప్పుడు అలాంటి బ్యానర్ ఉన్నది కదా, అలాంటి యాడ్స్ వస్తాయి కదా, అవి ఎలా వస్తాయో తెలిసేది కాదు. సో నిన్న కూర్చొని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు పిన్స్ తోటి గ్రౌండ్కి కూర్చుతున్నారు. సో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ పిన్స్ అన్ని పీకేసేసి ఆ బ్యానర్ మొత్తం లేపేస్తున్నారు అనమాట. సో అది ఏంటంటే ఇంకో మ్యాచ్కి ఇంకో బ్యానర్ అలా పెట్టేస్తారు. ఇప్పుడు చూడండి, దాన్ని మొత్తం ఫోల్డ్ చేసేసి తీసేస్తారు. దీన్ని చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైపోయింది అనమాట వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు దాన్ని అనేది. ఇంకోటి వచ్చి దాని పక్కనే 4 లైన్ బార్డర్ కనిపిస్తున్నదా మీకు? సో ఆ బార్డర్ మొత్తం పీకేస్తున్నారు వరుసగా. ఏం లేదు, 4 లైన్ బార్డర్ మొత్తం పీకేస్తున్నారు. మళ్ళీ అది ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు సెట్ చేసుకునేటట్టున్నారు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందుగా. జస్ట్ మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ముంబై ఆర్సీబీలో ముంబై అయితే విన్ అయింది మ్యాచ్. ముంబై వాళ్ళు చాలా బాగా కొట్టారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ మేమైతే ఆర్సీబీ మీద పెట్టుకుని వెళ్ళాము. కానీ కొంచెం డిసప్పాయింట్ అయినా. ముంబై వాళ్ళు మాత్రం చాలా బాగా ఆడారు మ్యాచ్ని, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఆర్సీబీ సైడ్ మనకు ఒక్క 6 కూడా లేదు, బట్ ముంబై సైడ్ మాత్రం బాగా కొట్టారు 6 కూడా. పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాము. ఏ నుంచి మేబీ ఒక 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. 14 కిలోమీటర్సే మేబీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాను. సో ఇంకా భోజనం చేసేసి ఇప్పుడు మళ్ళీ నిద్రపోవాలి. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇప్పుడే 11:40 అయిపోయింది. మ్యాచ్ చూడడం అయితే నేను ఫస్ట్ టైం, ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది నేను లైవ్లో చూడడం. సో నేను లైవ్లో చూసినప్పుడు ఆ బ్యాట్స్మెన్స్ ఫీల్డర్స్ వీళ్ళు కనిపించరేమో అనుకున్నాను, బట్ చాలా క్లియర్గా కనిపించినారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసిన మ్యాచ్ని అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe the channel and like the video.